హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడైతే మనం విభూతి వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వెళ్తున్నాం. ఇదొచ్చేసి గోకర్ణలో అయితే ఉంటది. ఇక్కడికెళ్ళటానికి మనమైతే అప్రాక్స్‌గా 2 కిలోమీటర్స్ వరకైతే ట్రెక్కింగ్ చేయాల్సుంటది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి రూ. 20 అలా చార్జ్ చేస్తారు. ఓకే. బట్ ఈ ట్రెక్కింగ్ ఉంటది చూసారా? ఇదొచ్చేసి మొత్తం మనకి అటు ఇటు టోటల్ 360 డిగ్రీస్ ఎటు చూసినా మనకి ఫారెస్టే కనపడతది. టోటల్లీ ఒక థిక్ ఫారెస్ట్‌లో మనం ఒక 2 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ చేయాలన్నమాట. చాలా అయితే చాలా మంచి ఫీల్ అయితే ఉంటది మీరైతే ఎళ్తే. ఎందుకంటే ఒక థిక్ ఫారెస్ట్‌లో ఒక వాటర్ ఫాల్స్‌కి అందరం కలిసి ట్రెక్కింగ్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మేమైతే అలా ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరైతే రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడ మేము అనుకున్నంత ఫ్లోటింగ్ అయితే లేదు ప్రెజెంట్ అయితే. మేము ఎందుకంటే సమ్మర్ సీజన్‌లో ఎళ్ళాము. సో, సమ్మర్ సీజన్‌లో ఎళ్ళినంత వల్ల ఇక్కడైతే అంత ఫ్లోటింగ్ అయితే లేదు కాబట్టి వాటర్ అయితే వస్తున్నాయి. సో, విభూతి వాటర్ ఫాల్స్ యొక్క ప్రత్యేకం ఏంటంటే, మనకు కనిపించే ఇక్కడ స్టోన్స్ ఇవన్నీ టోటల్లీ లైమ్ స్టోన్స్ అనమాట. అంటే వాటర్ చాలా అంటే చాలా ప్యూరిటీగా ఉంటది. నేనిక్కడ కింద చూస్తున్నాను చూసారా? నేను ఇది చూసి ఫిషెస్ అనుకున్నా. కానీ తర్వాత తెలిసిందేంటంటే ఇవి కప్ప పిల్లలంట. అలాగే విభూతి వాటర్ ఫాల్స్‌లో మనం ఏంటంటే ఎళ్ళిన తర్వాత మనకు టాప్ వరకైతే క్లైంబ్ చేస్తూ ఉంటామనమాట. ఆ కొండ పైకి ఎక్కుతూ ఆ చివరి వరకు ఎళ్తా ఉంటాం. కానీ మా గైడ్ చెప్పిందేంటంటే, అక్కడ కొంచెం పైకెళ్ళిన తర్వాత అక్కడ కింద హోల్స్ ఉన్నాయంట. ఆ కొండల మధ్యలో హోల్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ హోల్‌లో గనక మనం పడితే బ ఆ వాటర్ ఫ్లో ద్వారా ఆ హోల్ నుంచి డైరెక్ట్ కిందకొచ్చేస్తాము. సో, చాలా డేంజరు. సో, ఈ పై వరకు ఎక్కొద్దన్నారు. కానీ మా గైడ్ వచ్చేసరికల్లే మేము పైకెక్కేసి ఇక్కడ వాటర్ ఫ్లో దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నామనమాట. మీరు గూడా ఎప్పుడన్నా గోకర్ణ వెళ్తే ఒక్కసారి విభూతి వాటర్ ఫాల్స్‌కెళ్ళి ఒక్కసారి చూడండి. వాటర్ ఫ్లో చూడండి. వాటర్ ఫ్లో మంచిగా ఉంది. అంతా బావుంది అంటే ఎళ్లి దిగి ఎంజాయ్ చేయండి. వన్స్ వన్స్ మనకి బాతింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం డ్రెసెస్ మార్చుకోవడానికి అక్కడ రూమ్స్ ఉంటాయి. లేతే మనం బాత్ చేయాలన్నా పక్కన బాతింగ్ రూమ్స్ ఉంటాయి. ఆటిలికి పర్ హెడ్ అయితే రూ. 100 చార్జ్ చేస్తారు. కొంచెం నెట్వర్క్స్ అయితే ఉండవు. క్యాష్ అయితే క్యారీ చేయాలి. ఇయన్నీ చూసుకొని అయితే వెళ్ళండి ఒకసారి. ఆఫ్టర్ విభూతి వాటర్ ఫాల్స్ తర్వాత మేమైతే అక్కడి నుంచి ఒక 1 అవర్ ఆర్ 1 ½ అవర్ అలా ట్రావెల్ చేసి హొనోవర్ బోటింగ్ అయితే వెళ్ళాం. ఈ హొనోవర్ బోటింగ్ అయితే మనకు మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్‌లో అయితే ఉంటది. చుట్టూ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో బోటింగ్. మా వైఫ్ ఏమో ఇది చూసి ఏంటి రాజమండ్రి బ్రిడ్జ్ లాగా ఉంది అని అంటుంది. ఈ బ్రిడ్జ్‌ని చూసి అక్కడ ఉన్న కనిపిస్తుంది బ్రిడ్జ్ చూసారా? ఆ బ్రిడ్జ్‌ని చూసి. కానీ ఇదొచ్చేసి మనకొక కేరళ ఫీల్ ఇస్తదనమాట. మనం కేరళలో ఏదైతే అలిపిలో మనం అయితే బోటింగ్ చేస్తూ ఉంటాం గదా! సేమ్ అలాగే ఇక్కడ కూడా మనమైతే చుట్టూ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆహ్, ఇదైతే బోటింగ్ అనమాట. ఇక్కడొచ్చేసి పర్ హెడ్ మనకి 300 వరకు చార్జ్ చేస్తారు పర్ హెడ్. బోట్‌లో అయితే 30 మెంబర్స్ వరకు పడతారంట. కానీ మేమైతే 20 మెంబర్సే ఉన్నాము. 20 మెంబర్స్ ఇంటూ 300 టోటల్‌గా ఇచ్చేసాము. సో, ఇదైతే టోటల్‌గొచ్చేసి మనకి 1 అవర్ సేపు బోటింగ్ ఉంటది. అంటే ఇక్కడి నుంచి మనకి ఒక డిస్టెన్స్ వరకు తీసుకెళ్తారు. అది హాఫ్ అన్ అవర్. అటునుంచి రిటర్న్ ఒక హాఫ్ అన్ అవర్. టోటల్‌గా 1 అవర్ డిస్టెన్స్ అయితే ఇది కవర్ చేస్తది. ఇదొచ్చేసి శిరావతి రివర్ అంట. ఇదెళ్లి మనకి అరేబియన్ సీలో అయితే కలుస్తది. ఇలా వాటర్‌లో అయితే మేము ఒక 1 అవర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మంచి ఫోటోస్ అయితే తీసుకున్నాం. చాలా మంచి పీస్‌ఫుల్ టైమ్ అయితే ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే హొనోవార్ ఎళ్లి బోటింగ్ అయితే ఎంజాయ్ చేయండి. థాంక్ యూ.